ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది, మొన్ననే కడపలో మహానాడు పెట్టాను. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మలమడుగు, ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి. ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం. కుండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. దీనికంటే ఒక తృప్తి, పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 29 కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలు కాదు. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది, ఇండియాలో గండికోట ఉంది. ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం. ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట 10వ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి
80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం. రేపు రాబోయే రోజుల్లో గండికోటలో కృష్ణదేవరాయలు విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ మూడు గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో 40 ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు.